హలో, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఆవడలు ఎలా చేయాలో చూపిస్తాను. మనం అప్పుడప్పుడు మినపప్పు గారెలు తింటే మంచిది కదా. పూర్వకాలంలో అడపాదడప మంచిగా తినేవాళ్ళు, అందుకే వాళ్ళు ఇప్పటికీ హెల్తీగా ఉన్నారు. కాకపోతే నేను ఆవడలకి పొట్టుపప్పు పొయ్యాలి, అది పోయలేదు. ఆవడలు మెత్తగా మిక్స్ చేసుకుంటాం కాబట్టి ఈ పప్పు బాగుంటుంది ఆవడలకి అని చెప్పి ఇది పోసాను. ముందుగా రాత్రి నానబెట్టుకోవాలి, ఒక డబ్బాడు పోసాను. నానబెట్టుకుని తెల్లారి మళ్ళీ ఆ నీళ్ళన్నీ మార్చేసి ఇంకోసారి మళ్ళీ శుభ్రంగా కడుక్కుని ఈ నీళ్ళు మొత్తం వంపేయాలి, చుక్క నీళ్లు కూడా ఉండకూడదు. మొత్తం వంపేసి ఇప్పుడు గ్రైండర్లో వేసుకుందాం. మామూలుగా అయితే మనం గ్రైండర్లో కచ్చాపచ్చాగా వేస్తాం కదా, ఇవి ఆవడల కోసం కాబట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండర్లో వేసేసానండి. మీరు అప్పుడప్పుడు కొంచెం వాటర్ చల్లుకోండి, ఎక్కువ వాటర్ పోయొద్దు. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ గ్రైండర్లో వేస్తే పిండి ఒదుగయ్యి గారెలు బాగా వస్తాయి. నీరు ఎక్కువైపోయి మెత్తగా అయిపోయినప్పుడు నూనె కూడా ఎక్కువ పీలుస్తుంది, అందుకని వాటర్ ఎక్కువ పోయకండి, ఊరికే చిలకరించుకోండి గట్టిపడిపోయినప్పుడు. ఇప్పుడు గట్టిపడిపోయి తిరగట్లేదు కదండి, ఈ గ్లాస్తో కొంచెం వాటర్ పోసుకోండి. ప్రతిరోజు డీప్ ఫ్రైలు తినకూడదు, కానీ నెలలో కనీసం 2 సార్లు ఇలా గారెలు తింటే, అది పొట్టి మినపప్పు అయితే ఇంకా మంచిది. కొంచెం అట్లా మా ఆరోగ్యానికి మంచిదండి గారెలు తింటే. మినపప్పులో ప్రోటీన్ ఉంటుంది కదా. పిండి గ్రైండింగ్ అయిపోయిందండి, ఈ మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇది పెరుగండి, పెరుగు గారెల కోసం పెరుగు చేశాను కదా, ఇది రాత్రి తోడేసుకున్నాను. దీన్ని కొంచెం డైల్యూట్ చేసుకోండి. మరీ మీకు లూజ్గా కావాలంటే చేసుకోవచ్చు, కొంచెం ఇట్లా అని కొంచెం డైల్యూట్ చేసుకుంటే సరిపోతుంది. నేను డబ్బా మినపప్పు పోసా కాబట్టి ఈ మాత్రం అల్లం సరిపోతుందంటే ఎక్కువే తీసుకోవాలి అల్లము. మీకు ఇంకా ఘాటు కావాలంటే మిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను 6 వేసాను, అల్లం ఏమో ఈ మాత్రం వేస్తున్నాను. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం మిర్చి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఈ పెరుగులో వేసేద్దాము. ఈ సాల్ట్ ఒక స్పూన్ కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఇందాక గారెల్లో కూడా వేసాం కాబట్టి మరీ ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది. ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి పెరుగుని. బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసాను. ఆయిల్ బాగా కాగాలి, కాగిన తర్వాత వేసుకోవాలి గారె. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోవాలి. కొంచెం వేద్దామండి, నూనె కాగిందో లేదో చూద్దాము. వేయంగానే పైకి వచ్చేస్తే నూనె బాగా కాగిందండి. ఈ పౌచ్ తీసుకోవాలండి, చెయ్యి కొంచెం తడి చేసుకుని ఇలా అనేసేసి ఒక హోల్ పెట్టేసి ఇలా వేసుకోవడమే. ఇంకో గారేసి చూపిస్తానండి, ఇంకంతే మెల్లిగా ఇలా వేసుకోవటమే. జాగ్రత్తగా వేసుకోవాలండి, మళ్ళీ నూనె మీద పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. ఈ వేగిపోయిన గారెల్ని ఇలా ఫోర్క్తో మళ్ళీ రివర్స్ తిప్పితే రెండో వైపు కూడా బాగా కాలుతాయి. గారెలు వేగిపోయినాయండి బాగా. ఇవన్నీ తీసి ఇందాక మనం రెడీ చేసుకున్న పెరుగులో వేసేద్దాము. మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి. ఇంకో వాయి గారె వేసుకొని మళ్ళీ మెల్లిగా వేగనివ్వాలి. మీరు ఫోర్క్తో తిప్పుకోండి, ఇప్పుడు వెంటనే కనుక తిప్పితే మళ్ళీ విరిగిపోతాయి. ఇలా అన్ని గారెలు వేసేసుకొని మొత్తం పెరుగులో వేయండి. ఒట్టి గారెలు తినాలనుకుంటే కొన్ని పక్కకు పెట్టుకోవచ్చు. మొత్తం గారెలన్నీ వేసేసానండి, ఇవన్నీ పెరుగులో వేసేసుకుందాం. కాసేపు పెరుగులో నాననివ్వాలి. ఇవి పెరుగులో బాగా నానితే బాగుంటాయి. దీంట్లో ఇప్పుడు పోపు పెట్టుకుందాము. మీకు ఇష్టమైతే కనుక ఇవి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని చల్లగా తిన్నా కూడా బాగుంటాయి. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని బాండీలో కొంచెం ఆవాలు, అలాగే మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి. పోపు మంచిగా వేగనివ్వాలి, మాడకుండా వేగనివ్వండి, లేకపోతే మాడు వాసన వచ్చేస్తాయి ఆవడలు. ఈ ఆవడల్ని పెరుగు గారెలు కూడా అని అంటారు కదా. పోపు వేగిపోయిందండి. ఒక ఎండుమిర్చి తుంపు,
అలాగే కొంచెం కరివేపాకు, ఇంగు వేసుకోవాలి. ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది. ఇదంతా మళ్ళీ ఇందాక మనం పెట్టుకున్న పెరుగు గారెలు వేసుకోవాలి. ఈ పెరుగు రెడీ చేసుకున్నప్పుడే మీరు పోపు అప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసాను. ఒకసారి కలుపుకోవాలి. టేస్టీ పెరుగు ఆవడలు రెడీ అయిపోయానండి. మీకు ఇష్టమైతే కనుక దీని మీద బూందీ కూడా చల్లుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ అండి.